ఈ రోజు కొన్ని సందర్భాల్లో సాక్షి పేపర్ అని ఒక పేపర్ పెట్టుకుని దానికి ఒక క్రెడిబిలిటీ లేకుండా అది సాక్షి న్యూస్ పేపరా లేకపోతే ఒక సాక్షి టిష్యూ పేపర్ అన్నట్లుగా సాక్షి పేపర్ లో రాసినవన్నీ కూడా అబద్ధాలే, సాక్షి పేపర్ లో రాసిన కథనాలన్నీ కూడా అబద్ధపు కథనాలే అన్న విధంగా ఈ రోజు సాక్షి పేపర్ లో చాలా కథనాలు వస్తాయి. నేనేమంటానంటే ఎవరు పేపర్లో నడుపుకోవచ్చు, ఎవరు టీవీలో నడుపుకోవచ్చు, కానీ క్రెడిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది, ప్రజల తాలూకా సెంటిమెంట్ ఒకటి ఉంటుంది. మనం ఏ కుటుంబం గురించి మాట్లాడుతున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాము, మనం రాసిన రాత వల్ల అవతల వాళ్ళ జీవితాలకు తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయి, వాళ్ళు మనుగడలో ఎలా ముందుకెళ్తారన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఏదైనా ఒక సందర్భంలో ఒక వార్త రాయాలి. ఎక్కడైనా ఒక వార్త రాసేమో అనుకుంటే అవతల వాళ్ళకి మంచి జరిగేటట్టుగా రాయాలి తప్పించి వాళ్ళని వీధిలో పెట్టేటట్టుగా రాసే పరిస్థితి రాకూడదు. రీసెంట్ గా నిన్న మనకి చూస్తే ఆ ప్రైవేట్ స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి అని ఏలూరులో జరిగిన ఒక సంఘటన గురించి సాక్షి పేపర్ లో 4/11/2025 మంగళవారం ఈ స్టేట్మెంట్ వచ్చింది. అంటే ప్రైవేట్ స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి, బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకం, ఏలూరులో దారుణం, ఓ వీధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలిక, స్థానికుల సమాచారంతో జీజీహెచ్ కు తరలించిన పోలీసులు, లైంగిక దాడి జరిగినట్టుగా వైద్యుల అనుమానం. ఇది ఓకే, ఇది అయిపోయిన తర్వాత అది దానికి కంటిన్యూషన్ గా అదే రోజు మద్యం తాగించి కిరాతకం అని చెప్పి మళ్ళీ ఇంకొక ఆర్టికల్ కూడా అదే రోజు రాశారు. దానికి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఆమె బాలిక కాదు, వివాహిత, మద్యం తాగి ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలో వెళ్ళింది, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడి. అంటే విషయం ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది అన్నది తెలియకుండా ఏదో సవాల మీద రాజకీయాలు చేసే నేపథ్యంలో ఎక్కడైనా ఏదైనా జరిగింది అని ఎక్కడైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దానికి వీళ్ళే స్క్రీన్ ప్లేలు, కథ రాసేయడం, దర్శకత్వం వహించడం, సినిమా వేసేయడం, మొత్తం ఒకేసారి జరిగిపోతున్నాయి. విషయం ఏంటంటే ఇక్కడ ఒక అపస్మారక స్థితిలో ఉన్న ఆవిడ, అంటే మద్యం తాగి అపస్మారక స్థితిలో వెళ్ళిన తర్వాత ఆవిడకు ఫిట్స్ వచ్చినాయి, అమ్మాయికి ఫిట్స్ ఉన్నాయి. ఫిట్స్ వచ్చిన తర్వాత ఆమె అపస్మారక స్థితిలో పడిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అమ్మాయి మీద నీళ్లు చల్లడానికి ప్రయత్నిస్తే ఫిట్స్ తగ్గకపోయేసరికి నియర్ బై ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ 112 కి కాల్ చేస్తే పోలీసులు ఇమీడియట్ గా అక్కడికి వచ్చి అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించిన తర్వాత హాస్పిటల్లో కూడా డాక్టర్స్ కూడా అమ్మాయిని కొంచెం చూసి అమ్మాయికి వైద్యం చేయడానికి అమ్మాయిని టెస్ట్ చేసి అమ్మాయి మద్యం మత్తులో ఉంది, ఫిట్స్ వచ్చినాయి అని అన్నారే తప్పించి ఎక్కడ కూడా సెక్షువల్ అసాల్ట్ జరిగిందని ఎక్కడా కూడా వైద్యులు చెప్పనేలేదు, వైద్యులు నిర్ధారించలేదు. వైద్యులు నిర్ధారించింది ఏంటంటే అమ్మాయి మీద ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ కూడా జరగలేదు. ఆ అమ్మాయి కూడా తెలివి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ నెంబర్ చెప్తే వాళ్ళ మదర్ కి కూడా ఫోన్ చేసి ఆవిడ వచ్చిన తర్వాత అమ్మాయి కూడా తెలివి వచ్చిన తర్వాత అమ్మాయి చాలా క్లియర్ గా నా మీద ఎటువంటి అసాల్ట్ జరగలేదు, నేను కేవలం మద్యం తాగిన తర్వాత నాకు ఫిట్స్ వచ్చిన కారణంగా నేను పడిపోయానని సాక్షాత్తు ఆవిడే బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. ఆ అమ్మాయికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈ రోజు ఆ అమ్మాయి ఒంటి మీద ఏదో ఒక స్కూల్ డ్రెస్ కనిపించింది కదా అని వెంటనే మీరు దానికి డిసైడ్ అయిపోతారా? పాత ఏదో సామెత చెప్పినట్టు ఉంటది అనమాట. ఆ అమ్మాయి స్కూల్ డ్రెస్ ఏదంటే సంబంధించిన ఏదో చుడిదార్ వేసుకుంటే ఇంకా ఒక ప్రైవేట్ స్కూల్ బాలిక, అంటే వీళ్ళు రాసే రాతలు కూడా ఎలా ఉంటున్నాయంటే సభ్య సమాజం తలదించుకోవాలి. అంటే ఎక్కడో అమ్మాయి బాలిక మద్యం పట్టించేసి అమ్మాయిని రేప్ చేసేసారు, లైంగిక దాడి చేశారు అని చెప్పి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆ సీసీ ఫుటేజ్ చూస్తే ఆ అమ్మాయి ఆవిడే సాక్షాత్తు మద్యం దుకాణానికి వెళ్ళి తీసుకొని వచ్చింది, కొనుక్కొని తెచ్చుకుంది. ఇంకొక దగ్గర ఒక రాశాడు కల్తీ మద్యం తాగి, వీడు చూసాడు బ్రాండ్ వేసాడా, కల్తీ మద్యం తాగి ఒకతను అంటాడు, బయటకు వచ్చి లైంగిక దాడి జరిగిందని ఒకరు మాట్లాడతారు సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో.